మొదటిసారిగా గ్రామ అభివృద్ధి గురించి సర్పంచ్గా నామినేషన్ వేసి ఇప్పుడు డిఎస్పి మద్దతుతో నిలబడుతున్న శంకర్, మారపాక శంకర్, ఏం పేరు మహేశ్వరి, వాళ్ళిద్దరూ స్పందించారు. ఇప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాం. అన్న స్పీకర్ ఇద్దరు చేతిలో పెట్టుకోండి. పర్వాలేదు ఉండే వినపడుతుంది. ఇద్దరికి వాయిస్ మళ్ళీ అర్థం కాదు కదా, ఇట్లా చేతిలో పట్టుకుంటే ఇద్దరికి. పేపర్ అలా పెట్టుకో నువ్వు. పర్వాలేదు. మీడియా వ్యక్తి నువ్వు, నీకు మైండ్ లో ఉండాలి అడగాలనేది. సరే అడుగుతాం. ఉన్న సమస్యలు, గ్రామంలో ఉన్న సమస్యలు డైరెక్ట్ ఒకటి కాదుగా, ఒకటి రెండు కాదుగా, చాలా ఉంటాయి కదా. ఓకే నువ్వు అనుకున్నది బానే ఉంది. నేను చెప్పేది ఇట్లా చూసుకుంటే ఏం అడగాను. నేను ఇప్పుడు చూసి సమాధానం చెప్పనా? మరి ఏదైనా బుక్ తెచ్చుకోనా? సరే అన్న సరే బుక్ తెచ్చుకోమంటావా చెప్పు, నేను కూడా అదే నేను బుక్ తెచ్చుకోమంటే నేను కూడా తెచ్చుకుంటాను. బహిరంగంగా అడుగు, నువ్వేం అడగాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, గ్రామ అభివృద్ధి కోసమా లేకపోతే ఇంకేమన్నా ఉందా, అదేది అడుగు. నువ్వు ఏంది ఫేస్ టు ఫేస్ అడిగితే నేను ఫేస్ టు ఫేస్ చెప్పు. పర్వాలేదు, క్వశ్చన్ పిలిపించింది నువ్వు, క్వశ్చన్ వేయాల్సిందే నువ్వు. మరి ఎందుకు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయి, అడిగినాక చెప్పు. ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్న వ్యక్తి ఎవరు మీ ఇద్దరిలో? లేడీస్ కి వచ్చింది. సర్పంచ్ అంటే అర్థం ఏంది? మొదటి సర్పంచ్ అని అంటే గ్రామాన్ని గ్రామ పంచాయతీ, పర్వాలేదు వినపడుతుంది, గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు, పెద్ద అంటే వాళ్ళు చెప్పితే వినాలి అనేది కాదు. వాళ్ళ నిర్ణయాలు గ్రామ సభలో నుంచి గ్రామ వార్డు అయినా సరే 18 సంవత్సరాలు నిన్న ఏ యూత్ అయినా, అంటే యూత్ అంటే యువకులు అందరు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఓటక్కు వచ్చినాక ఈ గ్రామ పంచాయతీలో వారు ఉన్నారా లేరా అని గ్రామ సభలను నిర్ణయించి వాళ్ళ అభిప్రాయాలను అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకునే వాళ్ళని సర్పంచ్ అంటారు. అది మరి ఏం చేద్దాం అనుకుంటారు ఈ విలేజ్ ని? మేనిఫెస్టో ఒకసారి బండిలో ఉన్నట్టు అజ్జి. ఎన్ని వార్డులు ఉన్నాయో తెలుసా అసలు? 8 వార్డులు. మీ డిఎస్పి నుండి అభ్యర్థులు ఎవరెవరు నిలబడతారు? వార్డు నెంబర్ అంటే మీరు డిఎస్పి పార్టీ అనేది పెట్టుకోలేదు. అంటే విశారదన్ మహారాజ్ వేసారు కదా అందులో. నెక్స్ట్ ఏంటి, డిఎస్పి ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఓకే, అర్థమవుతుందా? దాని తరపు నుంచి మేము పోటీలో బరిలో ఉన్నాం. మేము సర్పంచ్ గా అయితే నా గ్రామానికి నేను ఏం చేస్తానే ఒక మేనిఫెస్టోని విడుదల చేసిన. ఇందులో మొట్టమొదటిది నాది ఏంది మేనిఫెస్టో అంటే, మన గ్రామంలో గ్రంథాలయాన్ని, నెక్స్ట్ లైబ్రరీని ఏర్పాటు చేయాలి. అది ఏ విధంగా? నా సొంత ఖర్చులతో అయితే కాదు, విత్ లైవ్ వినండి, నా సొంత ఖర్చులు అయితే కాదు. గ్రామంకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావడం జరుగుతుంది. అది ఏ విధంగా? ఏ పార్టీలో ఉన్నా, ఏ వర్గాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే సర్పంచ్కి సంబంధం లేని విషయం, పార్టీలకు సంబంధం లేని విషయం సర్పంచ్ విషయం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి నిధుల్ని కేటాయించి ఫస్ట్ నేను ఇచ్చిన మేనిఫెస్టోని లైబ్రరీని ఏర్పాటు చేస్తే గ్రామంలో ఉన్న యువత కోసం. నెక్స్ట్ రెండోది, మన గ్రామంలో ప్రతి వార్డుకు సీసీ కెమెరాలు పెట్టే ప్రయత్నాలు చేస్తాం. మేము ఇచ్చే 2 మేనిఫెస్టో, అర్థమవుతుందా? మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. మన గ్రామంలో ఉన్న ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, రాత్రిపూట రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రతి ఆడపిల్ల, ఊర్లో ఉన్న ప్రతి ఆడవారు కూడా సంతోషంగా ఉండడం కోసం, ఎటువంటి అవరోధాలు జరగకుండా ఉండడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అది ఒకటి. నెక్స్ట్ 3, మన గ్రామంలో బీసీ ఎస్టీ ప్రజలకి కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి ఏరియాలో, ఇప్పుడు బొల్లారం కానీ వివిధ గుర్రంపూడు ఏరియాలలో కొన్ని ఏరియాలలో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఈ గ్రామంలో, జూనతుల గ్రామంలో కమ్యూనిటీ హాల్ లేదు. కమ్యూనిటీ హాల్ కోసం ఇంతకు ముందే మేము పోరాటం చేసినప్పుడు అప్పుడున్న అధికారులు సానుకూలంగానే స్పందించి కూడా ఏమన్నారు, గ్రాంట్ వచ్చినప్పుడు మీరు దానికి టెండర్ వేసుకుని అది మీరు కట్టించుకోవచ్చు అని చెప్పారు. ఆ విషయంలో కూడా మేము పోరాటం చేసినాం. అది కూడా మేము గ్రామానికి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. ఇంకోటి, మన గ్రామంలో కులమత భేదాలు లేకుండా ప్రతి ఆడపిల్లకి 5,000 రూపాయలను కానుకగా ఇస్తామని చెప్పినాం. పెళ్లికి కానుకగా ఇస్తామని చెప్పినాం. అర్థమవుతుందా? ప్రతి ఆడపిల్లకి, ఒక ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మంచి చెడు అన్ని ఉంటారు. ఒక సర్పంచ్ గా నేను ఎన్నికైతే వాళ్ళ కోసం ఆడపిల్ల కానుకగా నేను కూడా నా
చెల్లె తల్లి అమ్మ అనుకొని నేను కూడా వారికి ఆడపిల్లకి కనీసం రూపాయలు 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇంకోటి మన గ్రామంలో నిరుద్యోగ ఆడపడుచులకు 20 కుట్టు మిషన్లతో ట్రైనింగ్. మన గ్రామంలో ఎక్కువ ఏం జరుగుతుందంటే భూములు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భూములు లేని వాళ్ళకి ఏం చేయాలి, ఎప్పుడు కూలి పనులు చేసుకునే ప్రయత్నం ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏం చేయాలి, ఉపాధిగా ఏం కల్పించాలి అని చెప్పి ఆలోచించి ఆడవారికి ఏం ఆలోచించిన అంటే 20 గానీ 30 గానీ కుట్టు మిషన్లను పెట్టి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంతో మాట్లాడి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో ఒక 20 కుట్టు మిషన్లు వేసి షెడ్ని ఏర్పాటు చేసి 20 కుట్టు మిషన్లు వేసి అందులో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగ యువకులకు ఇది చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ నాది ఇంకా 6వ వచ్చి మేనిఫెస్టోలో మన గ్రామంలో ప్రతి నెల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, చూపించుకోవాలంటే పెద్ద మనుషులు ఉన్నారు ఊర్లో, చూపించుకోవాలంటే నల్గొండక దేవరకొండక ఇంకా వేరే ఏరియా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదే ఏం జరుగుతుందంటే చాలా ఇబ్బంది పడుతారు. కొందరు లేవలేని వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పోలేని సిచ్యువేషన్ లో తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు, కూలీ చేస్తేనే వెళ్తుంది. కాబట్టి వీళ్ళ కోసం ప్రతి నెల ఏం చేయాలి అని ఆలోచించిన ప్రజల కోసం ఈ గుర్రంపూడిలో ఉన్న గ్రామం ఏదైతే ఉందో, ప్రాథమిక కేంద్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతి నెల ఇడికి మండలానికి కానీ మండలం నుంచి గ్రామానికి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు అందిస్తామని చెప్పి ఉచిత సేవను అందియాలని చెప్పి ఇది ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం. నెక్స్ట్ ఏది మన గ్రామంలో ప్రతి నెల వార్డు సమస్యలపై సర్వే చేసి చేయడం జరుగుతుంది. ప్రతి నెల 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులో ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు నేను చూస్తున్నా, నా వయసుకు వచ్చేసరికి ఇప్పుడు 33-34 సంవత్సరాలు, ఇప్పటి వరకు కూడా వార్డు మెంబర్లు గెలుస్తున్నారే తప్ప వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు వాళ్ళు సర్పంచ్లకు వివరించడం లేదు. సర్పంచ్ కూడా ఏం తెలుసుకుంటలేడో తెలియట్లేదు. ఎందుకంటే కొన్ని ఏరియాలో సీసీలు అదేంది లైట్లు వెలగడం లేదు, స్తంభాలు కూడా సరిగ్గా లేవు. కాబట్టి ఈ సమస్యల్ని ఏ విధంగా చేయాలి, ప్రతి గ్రామంలో గెలిచిన ప్రతి ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా పని చేయాలి. అతనితోటే మేము సర్పంచ్ అయితే అతనితోటే పని చేపిస్తాం. అతనికి వచ్చిన సర్పంచ్ నిధులు ఏవైతే వస్తాయో ఆ గ్రామంలో ఆ వార్డుకి సంబంధించిన నిధులు అతనికే ఒప్పచెప్పి అతనితోటే పని చేపియాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి, గ్రామ పంచాయతీ సిబ్బందికి 10 లక్షల జీవిత బీమా ఇన్సూరెన్స్ చేయిస్తాం. గ్రామ సిబ్బంది అంటే ఎవరంటే ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు ఇది గ్రామంలో. ఈ పారిశుద్ధ కార్మికులకు ఏం జరిగిందంటే వాళ్ళు సొంతంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకునే అంత పరిస్థితి వాళ్ళకి లేదు, చేసుకోలేదు. ఎందుకంటే అవగాహన లేక, వాళ్ళు చదువుకోలేకనా తెలియదు మనకి, అవగాహన లేక వాళ్ళు పని చేస్తున్నారు తప్ప, గ్రామ పంచాయతీ పని చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోతున్నారు. ఇంక్లూడింగ్ మన గ్రామ అది చనిపోయిన అభ్యర్థి ఎవరు ముత్తయ్య ఉన్నాడు, మారపాక ముత్తయ్య ఉన్నాడు, అతనికి ఇన్సూరెన్స్ లేదు. ఎందుకు, అతను చేపించలేదు, అతను చేసుకుండా లేదా తెలియదు. కానీ ఈ అవగాహన తోటి అతనికి అట్లాంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఒక 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సొంత ఖర్చులతోటి నేను చేపియదలుచుకున్నా. నా సొంత పైసలతోటి చేపియదలుచుకున్నా, నిధుల నుండి గ్రామ పంచాయతీ నిధులతో సంబంధం లేదు, నా సొంత పైసలతోటి వారికి ఇన్సూరెన్స్ చేపియాలదలుచుకున్నా. అది ఇంకో నెక్స్ట్ గ్రామంలో ఉన్న రామాలయం గుడి. ఇప్పుడు రామాయణం గుడి ఇప్పుడు మామూలుగా మన ఊర్లో గుడి ప్రారంభమైంది. గుడి ప్రారంభమైన విషయము ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దానికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏందనే విషయాలు కొంతమందికి తెలియవు. ఇప్పుడు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి నేనేం చెప్తున్నా, ఆ గుడికి సంబంధించిన ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఇదిక ముందు నేను గెలిస్తే దేవాదాయ శాఖ మంత్రి అనేటారు ఒక అతను ఉంటాడు, అతనితో మాట్లాడి చర్చించి ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి దానికి సంబంధించిన నిధులు మాకు కేటాయించండి, గ్రామానికి గుడికి కేటాయించండి, ఆ నిధులతోటి నేను ఆ గుడిని కట్టియదలుచుకున్నా. ఇంకోటి గ్రామంలో కూడా కొందరు చందాలు వేస్తారు, దాతలు ఉంటారు, వాళ్ళతోటి కూడా ఆ గుడిని ఇంకా కంప్లీట్ చేయదలుచుకున్నా. నెక్స్ట్ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇండ్లు మంజూరు చేయడం. ఇప్పుడు ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఏ పేర్లు పెట్టకుండా కొన్ని పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎంబడి తిరిగిన వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, వీళ్ళెంబడి ఉన్న వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి అనే ధోరణి లేకుండా రేపు జరగబోయే ఎలక్షన్ లో ఒకవేళ నేను గనక గెలిస్తే పార్టీలకు అతీతంగా నేను వెళ్ళబోతున్నా అని తెలియకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వాళ్ళకి వచ్చేటట్టుగా నేను నిర్ణయం తీసుకున్నా. వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు వచ్చే విధంగా నేను చేస్తా. అది ఇంకోటి, గ్రామంలో అంబేద్కర్ మరియు సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, పండగ సాయన్న, వడ్డెర ఓబన్న, బాబు జగజీవన్ రావు, కొండా లక్ష్మణ్ బాబుజీ, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు కృషి చేస్తా. అయితే మన మహనీయులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ చరిత్రలు ఎవరికి తెలియవు. మామూలుగా ఒక అంబేద్కర్ అంటున్నాం, అంబేద్కర్ అందరికీ మహనీయుడే. ఇంకా మనకు వచ్చిన కొన్ని ఏంటంటే మనకు కొన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలకు సంబంధించి కొంతమంది మనకు
దైవాంబ సంబోధులు ఎవరు ఉన్నారు, మన కులానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఏమైతుంది, అంబేద్కర్ అనేవాడు అందరికీ కాబట్టి, దేవుడు కాబట్టి, మహనీయుడు కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఫస్ట్ ఈ ఊర్లో నేను సర్పంచ్ అయితే ఈ ఊర్లో పెట్టేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిగతాకు సంబంధించి ఈ సర్వాయి పాపన్న గౌడ్ గారు, నెక్స్ట్ చాకల ఐదమ్మ గారు, పండగ సాయన్న గారు, ఒడ్డెర ఓబన్న గారు, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో మిగతా వాగ్దానాల ప్రకారం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిధులు ఏమైనా చందాలతోటి కానీ నిధులు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడి ప్రతి ఒక్కరితోటి వారి కులాలను కూడా కలుపుకొని ఆ విగ్రహాలను మాత్రం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం నా సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా. నెక్స్ట్ మన గ్రామంలో ప్రభుత్వ స్కూల్ అభివృద్ధికై కృషి చేస్తూ విద్యార్థులు భారత రాజ్యాంగ హక్కులను తెలుసుకునేలా చేస్తాను. మన గ్రామంలో స్కూల్ ఉన్నది. ఒకప్పుడు స్ట్రెంత్ ఎంత ఉన్నదంటే దాదాపు ఒక క్లాస్ లోనే ఫస్ట్ నుంచి 7th వరకు ఉన్నది. ఎంపీఎస్ గారు అప్పట్లో నేను చదువుకునే రోజుల్లో 70 నుంచి 80 వరకు క్లాస్ లోనే ఉండేది. అంటే ఒక్క క్లాస్కి ఉండేది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా స్కూల్ మొత్తానికి చూసుకుంటే 50 నుంచి 70 మంది కూడా లేరు. 50 నుంచి 70 మంది కూడా లేరు. ఎందుకు, ఎక్కడ పోయింది ఈ పొరపాటు, ఎక్కడ జరిగింది అని అంటే అవేర్నెస్. ఆ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి ఏర్పాటు చేయకపోవడం. స్కూల్ కి మెయిన్ చైర్మన్ ఉంటాడు, చైర్మన్ కూడా పిలిచి చెప్పడానికి కూడా ఏం లేదు. ఎవరిని చైర్మన్ ఎన్నుకుంటారో కూడా అవగాహన లేని వాళ్ళు కూడా చైర్మన్ ఎన్నుకుంటున్నారు. అది అసలు చదువుకోలేదు ఆ చైర్మన్ ఏం చేయగలుగుతాడు? ఫస్ట్ ఆ చైర్మన్ బడికి చైర్మన్ ఉన్నాడు, ఆ బడికి చైర్మన్ ఎంత చదువుకున్నాడు, అసలు అతను ఎంత చదువుకున్నాడు, ఆ చైర్మన్ ఏం చేస్తాడు, ఆ బడికి ఏం నిధులు వస్తాయి ఏందనేది ఆ చైర్మన్ కి తెలియదు. కేంద్ర రాష్ట్రాల నుంచి ఎన్ని నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, ఏంది బడి బాగోగులు ఏందనేది ఆ చైర్మన్ కి తెలియని వాళ్ళని నిర్ణయించి ఆ వచ్చే నిధులు కూడా కేటాయించడం అతనికి తెలియకుండానే కొన్ని పక్కదారి పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాంటి వాటికి కూడా నేను అన్ని పకడ్బందీగా చేసి నేను సర్పంచ్ అయిన తర్వాత చదువుకున్న వ్యక్తిని చైర్మన్ గా చేసి దానికి నిధులు మంజూరు చేయించి బడి కూడా మంచి జరిగేటట్టు చూస్తా. నెక్స్ట్ ఇందులో భారత రాజ్యాంగ హక్కులను తెలుసుకునే విధంగా రాసిన ఒక లైన్ రాసిన. భారత రాజ్యాంగ లైన్ ఎందుకు రాసిందంటే భారత రాజ్యాంగం వల్లనే ఇల్లు వస్తుంది, భారత రాజ్యాంగం వల్లనే గుడి వస్తుంది, భారత రాజ్యాంగం వల్లనే బడి వస్తుంది, భారత రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్క సర్వ హక్కులు మనకు ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు ఎవరు చెప్పలేకపోతారు, అసలు వాళ్ళు వివరించలేకపోతారు. ఎందుకు వస్తుంది, నాకు ఇల్లు పెట్టిండు, ఆ ఇల్లు పెట్టిండంటే అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళే నా దేవుళ్ళు, వాళ్ళే పెట్టిరు, నాకు అతనే పెట్టిండు, నాకు ఆ భ్రమలో ఉండిపోయారు వాళ్ళు. అంతే, వాళ్ళే పెట్టిరు, వాళ్ళే చేసిరు, వాళ్ళే నా దేవుళ్ళు అనే భ్రమలో పడిపోయారు. వాళ్ళకి తెలియని విషయాలు, ప్రజలకు తెలియని విషయాలు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏమున్నా కేంద్ర రాష్ట్రాల నుంచి ఇల్లు గాని గుడి గాని బడి గాని ప్రతి ఒక్కటి సంబంధించిన విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కటి సంబంధించింది సర్పంచ్ గాని మిగతా వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేకుండా అవి డైరెక్ట్ గా వస్తాయి అనే విషయాలు వీళ్ళు ఎవరు తెలుసుకోలేకపోతారు. అది భారత రాజ్యాంగం వల్లనే ఇది జరుగుతుందన్న విషయాన్ని ఎవరికి గమనించలేకపోతారు. కాబట్టి దీనికి చాలా బాధ అనిపిస్తుంది. ఇవి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పిన ఈ వీడియో కోసం తెలవాలి, ప్రతి ఒక్కరు వినాలి. ఇది అర్థమవుతుందా? ఏ సర్పంచ్ తెచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి ఇయ్యట్లేడనే విషయాన్ని కూడా గమనించాలి. అర్థమవుతుందా? ఇంకోటి, గ్రామంలో సబ్సిడీ లోన్స్ రైతులకు కులవృత్తుల వారీగా లోన్స్ ఇప్పించి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాం. ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతుందంటే కొంతమందికి వ్యవసాయ భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములకు సంబంధించి ఫ్రాడ్ జరుగుతుంది. ఏ విధంగా, మేము లోన్స్ చేపిస్తాం అని చెప్పి బయటికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. డబ్బులు వసూలు చేసి వాళ్ళకి కాపులోనో అదో ఇదనో వాళ్ళకి వాళ్ళు డబ్బులు తీసుకునేది ఎక్కువ, ఇక్కడ వచ్చే డబ్బులు తక్కువ. అర్థమవుతుందా? ఈ ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చేది ఎంత ఉందో తెలియదు, కానీ ఈ బ్యాంకులలో లోన్ తీసుకొని వీళ్ళు అప్పులపాలు అవ్వడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి నేనే స్వతహా ఉండి చదువుకున్న విద్యావంతులతో సహా నేను కూడా కాబట్టి వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి రైతులకు ఎవరికి లంచం కానీ ఏది కానీ ఇవ్వకుండా మీరు గ్రామ పంచాయతీ నుంచి గ్రామానికి సంబంధించిన భూముల నుంచి పలాని బ్యాంకులో పలాని దాంట్లో మీరే డైరెక్ట్ గా పోయి లోన్స్ తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేయదలుచుకున్నాను. ఇంకోటి, ఈ గ్రామంలో ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తా. ఏ విధంగా కల్పిస్తానో చెప్తా వినండి. గ్రామంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏది పట్టనట్టుగా గ్రామాన్ని వదిలిపెట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళకు నేనేం చేస్తా అంటే ప్రతి ఒక్కరికి ఏ నైపుణ్యం ఉంది, ఒక్కరిలో ఇప్పుడు నీలో ఒక నైపుణ్యం ఉంది, నువ్వు మీడియా పర్సన్గా వచ్చినావు, నాలో ఒక నైపుణ్యం ఉంది, నేను సర్పంచ్ పోటీ చేయాలని నేను వచ్చిన. అదే విధంగా గ్రామంలో ఉన్న యువతకి ఒక సభను ఏర్పాటు చేస్తా. సభను ఏర్పాటు చేసి ఎవరికి ఎలా చైతన్యం ఉంది, ఎలా ఏముంది, ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఎంతవరకు ఏం చేయగలుగుతారు, అసలు మీ స్కిల్స్ ఏంటి, మీ డెవలప్మెంట్ ఏంటో మొత్తం తెలుసుకొని వాళ్ళకు ఉన్న ఏ నైపుణ్యం అయితే వాళ్ళకు ఉందో ఆ నైపుణ్యంలో ఖచ్చితంగా వాళ్ళని నేనే నా సొంత ఖర్చులతోటి తీసుకుపోయి ఆ కమ్యూనిటీకి సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది నల్గొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ విధంగా నేనే పంపిస్తా వాళ్ళని. పంపించి
కల్పించి వాళ్ళ ఉపాధికి మాత్రం ఖచ్చితంగా నేను మాత్రం దోహదపడతా. ఇది ఒకటి. నెక్స్ట్ మన గ్రామం జూనుతుల నుండి ఊరి వరకు కరెంట్ స్తంభాలు, లైట్లు, అదే మన అవి కాకుండానే రోడ్డు నిర్మాణం. జూనుతుల గ్రామం నుంచి ఊళ్ళకి రావాలంటే ఒక ఆడపిల్ల నడవాలంటే చాలా భయపడుతుంది. ఎగ్జాంపుల్ నేను చూసిన, మా మేడం కూడా డ్యూటీ బంద్ పెట్టేసినాం. కానీ అయితే ఏం జరుగుతుంది, రోడ్డు నుంచి ఇక్కడ వరకు నడవాలంటే ఎంతో భయం తోటి రావడం జరుగుతుంది. ఎందుకు, ఒక 700 మీటర్స్ ఉంటది రోడ్డు మీద వరకు. కానీ అక్కడి నుంచి ఓకే 700 మీటర్స్ అక్కడ వరకు 1 కిలోమీటర్ ఉంటది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక ఆడపిల్ల సాయంత్రం 7 అయితే చాలు నడుచుకుంటూ రావడానికి ఎంతో భయపడుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న స్తంభాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా మిగతా ఎన్ని స్తంభాలు పడతాయి చూసి మెయిన్ రోడ్ నుంచి ఊళ్ళ వరకు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి మాట్లాడి ఆ నిధులతోటి, నా సొంత ఖర్చులేమి కాదు, ఆ నిధులతోటే ఖచ్చితంగా లైట్లు ఏర్పాటు చేసి, రోడ్డు మీద కూడా లైట్లు ఏర్పాటు చేసి, అవసరమైతే రోడ్డు మీద కూడా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాటిస్తున్నా. మీరు ఎన్ని హామీలు? మొత్తం 20 హామీలు ఉన్నాయి. ఓకే. ఇంకోటి, ఎలక్షన్ లో ఓటుకు మందు డబ్బులు పంచకుండా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా. అందులో డాక్టర్ని, నర్సుని పెట్టి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తాం. ఇప్పుడు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది, ఇదే గ్రామం అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో ఏం జరుగుతుందంటే మొత్తం ఓవరాల్ గా డబ్బు మందుకే ఓటేస్తారనే ఒక భ్రమలో, పిచ్చి భ్రమలో ఉండిపోవడం జరిగింది. ఈ డబ్బుకు మందుకు మాత్రమే ఓటేయాల్సిన అవసరం ఏముంది? ఈ డబ్బుకు మందుకు మాత్రమే ఓటేయాల్సిన అవసరం ఏముంది? దాన్ని కూడా ఒక అవేర్నెస్ తీసుకొద్దాం. వాళ్ళు ఒకవేళ గెలిపించిరి అనుకో, మంచి చెడు ఏదైనా జరగని, వాళ్ళు ఒకవేళ పొరపాటున గెలిపిస్తే అదృష్టం బాగుండి, నా అదృష్టం బాగుండి నేను చెప్పే సిద్ధాంతం వాళ్ళకి నచ్చి వాళ్ళు గెలిపిస్తే మాత్రం అదే మందు డబ్బు మాత్రం నేను ఖర్చు పెట్టకుండా, ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులతోటి గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే స్థలం ఉందో దాన్ని కేటాయించి అందులో ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఇందులో ఉన్న ఆశా వర్కర్, ఊర్లో ఉన్న ఆశా వర్కర్ని కూడా అందులో యాడ్ చేసి, అతనికి ఆశా వర్కర్కి సపరేట్ గా ఒక ఊర్లో ఒక కేంద్రం అంటూ ఏది లేదు. ఓన్లీ ఆమె ఇంట్లో ఉంటుంది. ఎవరికి ఏమిస్తుందా ఏమిస్తలేదా ఆమెకే తెలుసు. అది కాబట్టి కొందరు తెలుసుకోలేక కూడా ఆమె కాడికి పోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి నేనేం చేస్తా అంటే ఈ ఆశా వర్కర్ని కూడా అదే గ్రామంలో ఒక ప్రాథమిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో పెట్టి గుర్రంపూడి నుంచి ప్రతిరోజు ఒక నర్సు వచ్చేటట్టు, వచ్చిపోయేటట్టు కూడా చేసే ప్రయత్నాన్ని చేస్తాను. డాక్టర్ని కూడా అవైలబుల్ గా ఉంచే ప్రయత్నం కూడా చేస్తాను. అది. నెక్స్ట్, గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కృషి చేస్తా. గ్రామంలో ఇప్పటి వరకు ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండే. ఆ గ్రామ పంచాయతీ ఏం జరిగిందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొత్త గ్రామ పంచాయతీ కట్టనీక ఆ గ్రామ పంచాయతీని అప్పట్లో ఉన్న సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో అది తీసేయడం జరిగింది. మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీ కట్టడానికి నిధులు వచ్చినాయా రాలేదా ఏం జరిగిందనే విషయం మనకైతే తెలీదు. కానీ ఇప్పుడు ఒకవేళ నేను సర్పంచ్ని అయితే ఆ కొత్త గ్రామ పంచాయతీకి సంబంధించి అప్పీలు పెట్టి, అధికారులతో అప్పీలు పెట్టి ఖచ్చితంగా కొత్త గ్రామ పంచాయతీ నిధులకు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ నిధులు వస్తే కట్టించే ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. ఇంకోటి, గ్రామంలో భూ సమస్యల పరిష్కారాల కోసం ప్రత్యేక రెవెన్యూ సదస్సును నిర్వహించి భూ సమస్యలను పరిష్కరిస్తాం. గ్రామంలో చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని భూములు బాటలేని సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని భూములు ఉన్నా కానీ వాళ్ళు సేద్యం చేసుకోలేని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. ఇంకోటి కొన్ని చిక్కుల పరిస్థితుల్లో కొన్ని ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనుకో, ఆ సమస్యలకు సంబంధించిన భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులను ఖచ్చితంగా గ్రామంలోకి పిలిపించి అలాంటి సమస్యలు ఏమున్నాయో వాళ్ళతో చర్చించి అసలు ఎందుకు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఆల్రెడీ బాటలు లేని భూములకు కూడా బాటలు ఇవ్వచ్చు కదా అనే ఒక పెట్టి ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ ప్రకారం మీరు ఎందుకు వర్క్ చేస్తలేరు, భూములు ఉన్నాయి కానీ దాటనీక బాట లేదు, ఆ బాట లేని దానికి మీరు ఎందుకు వాళ్ళు పరిష్కరిస్తారు, ఆ సమస్యను పరిష్కరిస్తలేరు అని చెప్పి ఇలాంటి సమస్యలను కూడా నేను అడిగే ప్రయత్నం చేసి వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నంగా సభలను ఏర్పాటు చేస్తాం. ఇంకోటి, గ్రామ పెద్దలతో యువకులతో గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దే గ్రామ పంచాయతీగా చేస్తానని మాటిస్తున్నా. ఎట్లయితే నా సొంత నిర్ణయాలు కాకుండా గ్రామాలు పెద్ద మనుషులు ఎవరైతే, ఇలాంటి పెద్ద మనుషులు కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఒక 10 మంది 20 మందిని పిలిపించుకొని గ్రామంలో ఇంకేవైతే చేస్తే బాగుంటుందనే ఆలోచనలను విధానాన్ని తీసుకొచ్చి మన గ్రామాన్ని మండలంలో కాకుండా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా పలాని గ్రామాన్ని చెప్పుకునే విధంగా మంచి చెడులతో అన్ని వివరించి అందరికి సమన్వయ పాలన చేస్తా. తేడా లేకుండా మీరు భేదం మేము భేదం లేకుండా అందరినీ సమన్వయంగా పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీలో నేను కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇది నా 20 హామీలకు సంబంధించి 20 హామీలు అట్లా. సరే, మీరు ఏం పని చేస్తారు? ఎవరు? మీరు
నేనా? నేను గ్రామంలోనే ఉంటున్నా. అంటే ఒక పని అంటూ ఉంటది కదా, గ్రామంలోనే ఉంటున్నా. ఏం వర్క్ చేస్తలేను. గ్రామం అభివృద్ధి కోసం గ్రామ సమస్యలను తెలుసుకుంటా ఇక్కడే ఉంటున్నా. ఏం వర్క్ చేస్తలేను నేను. మీరు ఎంతవరకు చదువుకురు? నేను డిగ్రీ వరకు చదువుతున్నా. గ్రామం సమస్యలను తీరుస్తా అని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ఓకే. మీ కాడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే లిస్ట్ ఉందా ఏమన్నా? లిస్ట్ చేసినవా? ఓకే, నువ్వు అన్నది బానే ఉంది. గ్రామ సమస్యలు ఏమున్నాయి అనేది మేనిఫెస్టోలో ఎందుకు పెట్టినా అంటే సమస్యల్ని నా దృష్టికి నేను తెచ్చుకున్నా. ఒక వార్డుగా నేను రాసుకోలేదు, కానీ గ్రామ సమస్యలు ఊరు మొత్తానికి ఏమున్నాయి అనే విషయాన్ని నేను నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అర్థమవుతుందా? ప్రతి వార్డుకు లైట్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, కొన్ని చోట్ల మురికి వాడలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. అర్థమవుతుందా? అవన్నీ కూడా నేను సర్పంచ్ని అయితే అవి చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తున్నా. మీరు ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీ? మేము ముగ్గురం, అన్నదమ్ములం ముగ్గురం ఉంటాం. మా మమ్మీ ఉంటుంది నలుగురం, నా భార్య 5గురం ఉంటాం. అంటే మీరు ఏం పని చేయరు అనమాట? నేనేం పని చేయను. మరి ఎట్లా వెళ్తుంది ఇంట్లోకి తినడానికి? కన్నా నా భార్య వర్క్ చేస్తుంది. ఆమె గవర్నమెంట్ లో వర్క్ చేస్తుంది దేవరకొండలో. ఆమె చేసిన వర్క్ ని బట్టి ఇంట్లో ఎలా తీసుకుంటున్నాం ఇద్దరం. సర్పంచ్ కి జీతం ఉంటుందా? ఉంటది. ఎంత ఉంటుంది? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే 6,500 రూపాయలు ఇస్తుంది. సర్పంచ్ ఈ పదవి ఒకసారి సరే మీరు చేయని ఎడల తీయొచ్చు, ఒక సర్పంచ్ క్యాండిడేట్ ని కూడా తీసేయొచ్చు పదవిల నుండి అన్న సంగతి తెలుసా? సర్పంచ్ ని తొలగించవచ్చు అన్న తెలుసు. వార్డు మెంబర్లను కూడా తొలగించే విధానం కూడా తెలుసు. పని చేయని వెళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని దింపి ఇంకో కొత్త సర్పంచ్ ని కూడా ఎన్నుకోవాలి అనే ఉద్దేశం కూడా తెలుసు. గ్రామంలో ఒక రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయాలి. ఓకే. గ్రామ సమస్యలు నెలకు 2 నెలలకోసారి నెలకోసారి ఆ వార్డు మెంబర్లతో చర్చించాలి. అవును. తర్వాత 6 నెలలకోసారి మళ్ళీ ఆ రిజిస్టర్ లో మెన్షన్ చేయాలి. ఓకే. 6 నెలలకు నెల నుంచి 6 నెలలకు ఒకసారి రిజిస్టర్ మెయింటైన్ చేసి వచ్చిన నిధుల్ని కూడా గ్రామ పంచాయతీ ఫ్లెక్సీలు కొట్టి మరి పెట్టిస్తానని చెప్పి ఇందులో నేను మెన్షన్ చేయడం జరిగింది. 4 మీటింగ్లు పెట్టి గ్రామంలో ఉన్న సమస్యలు ఏందో తెలుసుకొని గ్రామ పంచాయతీలో పెట్టుకొని ఆ సమస్యల మీద అభివృద్ధి కోసం చేయాలని. బానే 20 హామీలు ఇచ్చినావు. అవును. ఈ హామీలు ఇవన్నీ తీర్చాలంటే ఇప్పుడు మన గవర్నమెంట్ నుండి ఫండ్స్ అనేవి వస్తాయి. అవును. ఆ ఫండ్స్ ఎక్కడి నుండి ఎంత వస్తాయి అన్న విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ వస్తాయి. ప్రతి ఊర్లో ఇక్కడి ఊరే కాదు, ఏ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనే పార్టీలు భేదం లేకుండా ఏ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలిచినా ప్రతి సర్పంచ్ పదవి కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి 80 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఓటర్కి 80 రూపాయలకి కేటాయిస్తుంది. ఎంతమంది ఓటర్లు ఉంటే అంతమందికి ఒక్కొక్క ఓటర్కి 80 రూపాయల నుంచి అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే ప్రతి గ్రామానికి సర్పంచ్ పదవి ఉన్న ప్రతి గ్రామానికి 80 రూపాయలు ఒక్క ఓటర్ కేటాయిస్తే ప్రతి నెల ఎంత వస్తుంది అమౌంట్? దాదాపు 800 ఓటర్లు ఉంటే దాదాపు 80,000 వరకు చిల్లర గ్రామానికి అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ తోనే ప్రతి ఒక్క సమస్యని నేను క్లియర్ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. బానే ఉంది. సరే, మరి గ్రామ ప్రజలకి ఏం మాట్లాడాలనుకుంటారో ఒకసారి మాట్లాడాలి. ఓకే. జూనూతుల గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన జయములు తెలుపుకుంటూ నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి నామినేషన్ వేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా ఈ వీడియోలో తెలపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీ, ఈ హామీలు ప్రతి ఒక్కటి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని కూడా మాట ఇస్తున్నా. ఒకవేళ మీరు గెలిపించిన తర్వాత ఈ హామీలను నేను నెరవేర్చకపోతే నన్ను గల్లబట్టి మరి ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోకి మీరు తీసుకురావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన గ్రాంట్లు కానీ ప్రతి ఒక్కటి కానీ నేను ఏది దొంగ సొమ్ము అని లేకుండా ప్రతి ఒక్క రూపాయి గ్రామ పంచాయతీకి నేను ఖర్చు చేస్తానని
అవసరమైతే నాకు వచ్చే జీతం 6,500 రూపాయల జీతం కూడా లేని చిన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా అందులో కొంచెం అమౌంట్ ని కూడా నేను ఖర్చు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. లింగస్వామి గారు ఈ ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు చాలా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఒక సమస్యని చెప్పాలంటే వాళ్ళు వినేంత స్థితిలో వాళ్ళు లేరు. సరేలే చూద్దాంలే, మేము 500 ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అనే మాటలు ధోరణిలో ఉన్నారు. దయచేసి చెప్తున్నా, అంబేద్కర్ భావజాలంతో మేము బయటకు వస్తున్నాము కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోటి మేము బయటకు వస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎలాంటి డబ్బుకు మందుకు ప్రలోభాలకు గురి కాకుండా దయచేసి మాకు ఓటు వేసి గెలిపించండి. జూనుతుల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దుతానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.